పార్టీ నిర్మాణం ఏ విధంగా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరిగింది. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, నంద్యాల జిల్లాలో పాణ్యం నియోజకవర్గం మనం ఫస్ట్ స్థానంలో ఉండాలంటే మాత్రం మీరు ఇప్పుడు ఉండే నాయకులందరూ కూడా మాత్రం ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసి కమిటీ ఆ పేర్లతో పాటు ఫోటోలతో పాటు మీకు ఓటర్ ఐడి కార్డు, ఈ మూడు ఖచ్చితంగా పేరు, ఫోటో, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో గ్రామాల్లో ఉండే మీరందరూ కూడా మనకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి గ్రామంలో అందరినీ కలుపుకొని మనం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకైతే 7 కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మనం మండల లెవెల్ అయితే మనకు జిల్లాలో మన నియోజకవర్గంలో అయితే కమిటీలు మనం వేయాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో కూడా మనం 7 కమిటీలే మనం వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు ఎవరెవరైతే ఆ స్థాయికి సరిపోతారో అటువంటి వాళ్ళను మీరు ఖచ్చితంగా గుర్తించి వాళ్ళని ఆ కమిటీలో వాళ్లకు ఖచ్చితంగా మీరు వాళ్ళకు స్థానం కల్పించాలని కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన కార్యకర్తలు మీరందరూ రావడం జరిగింది. మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పర్సనల్గా ఇది మా సొంత పని అని మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని మన ఒక వారం రోజుల లోపల మొత్తం ఈ కమిటీలకు సంబంధించిన ఫోటోలు అయితేనే ఐడీలు అయితేనేమి ఖచ్చితంగా అవన్నీ మీరు ఇవ్వాల్సిందిగా నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ ఉండే మన కార్పొరేటర్లు అందరినీ కూడా కోరేది ఒకటే, ముందు మనకు కర్నూలు టౌన్లో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా మీరు ఖచ్చితంగా వార్డులలో అందరినీ కూడా మనకు సంబంధించిన లీడర్లతో మాట్లాడి వారికి ఎవరెవరికి ఏ కమిటీలో స్థానం కల్పించాలో మీరే నిర్ణయం తీసుకొని ఆ పని చేయమని కూడా మన కార్పొరేటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు ఎంపీపీ జెడ్పీటీసీలు నేను కోరేది ఒకటే, మీరు మండలాలలో తిరిగి ఖచ్చితంగా ఒక గ్రామానికి పోయి ఆ గ్రామంలో మనం కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలో దాంతోపాటు పార్టీ మండలాధ్యక్షులతో మన పార్టీ ప్రెసిడెంట్తో కలిసి ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా గ్రామాలలో కూడా తిరిగి ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి. దాంతోపాటు మండలం నుండి 2 గ్రామాలకు సంబంధించిన వరకు ఒక అబ్జర్వర్ను ఎవరైతే అందరితో బాగా కలిసిపోతాడో అటువంటి పేరు ఇస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా తొందరగా ఆ కమిటీ పరిశీలకులుగా వాళ్ళని ఇమ్మీడియట్గా మనం వేయడానికి ఉంటుంది. కాబట్టి ఆ పేరు తొందరగా ఇవ్వవలసిందిగా నేను మనకు మండలాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కోరడం జరిగింది. నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, రాంభూపాల్ అనే వ్యక్తి పార్టీ కోసం మన కోసం పనిచేసే ఏ కార్యకర్తను నాయకుడిని పోగొట్టుకునే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మన నాయకులందరినీ కూడా ఒకరి మీద ఒకరు మాత్రం నాకు ఒక 10 రోజుల నుంచి ఒక విధమైన మనసులో ఫీలింగ్ ఉండడం జరుగుతుంది. ఒకరిని ఏ విధంగా టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే మీరు టార్గెట్ చేస్తే డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యేది పార్టీకి కాల్సాని రాంభూపాల్ రెడ్డికి అనే విషయం మాత్రం మీరెవ్వరు కూడా మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మన అందరం కూడా కార్యకర్తల కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధికారంలో లేకపోయినా ఈరోజు మీరు నా వెంట కార్యకర్తలు నాయకులు ఉన్నారు. అటువంటి వాళ్ళను పొరపాటున కూడా మర్చిపోయే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం ఈ ఫంక్షన్ హాల్లో మనకు స్టేజ్ తక్కువగా ఉండడంతోనే చాలా మంది లీడర్లను పైన స్టేజ్ మీదకి పిలిచలేకపోయినా వాళ్ళు చూస్తుంటేనే మనం మీద కూర్చొని నాకు ఒక విధమైన బాధ కలుగుతుంది. ప్రతి ఒక్క మీటింగ్లో వాళ్ళందరినీ స్టేజ్కి పిలిచి మనకి ఇంత చిన్న స్టేజ్లో వాళ్ళందరినీ పిలిచలేకపోయినాం అనేది మీరు అందరూ కూడా అన్నదా భావించొద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు
ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందనేది మాత్రం మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరేదో అనుకున్నట్టు కాల ఏదో వాళ్ళకు వీళ్ళకు అనేది రాంభూపాల్ అనే వ్యక్తి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వాళ్ళను కులాలు చూడం, మతాలు చూడం, ఏం చూడం. మీరు మాత్రం అదొకటి మనసులో పెట్టుకొని ఏదో ఒకరికి ప్రాధాన్యత ఒకరికి అనేది రాంభూపాల్ రాజకీయాల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా 85 నుంచి ఈ రోజు వరకు కూడా అటువంటి పరిస్థితి లేదు. నేను పాండ్యం నియోజకవర్గంలో 85 పోటీ చేసిన తర్వాత ఆ రోజు నాకు అంతా కూడా ఎస్సీలు బీసీలు వాళ్ళు సపోర్ట్ చేయడంతోనే నాకు మొత్తం నియోజకవర్గం నుండి ఓసీలు అంతా కూడా 70% అగ్నెస్ట్ కూడా పాండ్యం నియోజకవర్గంలో ఆ రోజు పాత నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఇతర కాస్ట్ వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేయడం వల్లనే ఎమ్మెల్యే గెలిచినాం అనేది మాత్రం నేను ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. దాంతో ఏదో ఒకరికి అన్యాయం చేయాలని ఒకరికి సపోర్ట్ చేయాలనేది కూడా పొరపాటున కూడా లేనే లేదు. ఖచ్చితంగా మన కోసం మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాత్రం నేను ఈ సభాముఖంగా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తాను. నారాయణ రెడ్డి మాట్లాడుతూ చెప్పడం జరిగింది, పనిచేసే కార్యకర్తలను గుర్తించినా గుర్తించకపోయినా పార్టీకి కష్టపడి వాళ్ళని మాత్రం వాళ్ళని ఒకసారి అంటే పొరపాటున కూడా ఎవరైతే మన పార్టీకి ఆయన చెప్పింది నాకు సరిగా మెమరీకి రావడం లేదు. ఖచ్చితంగా మన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ నాయకునికి కూడా పొరపాటున కూడా అన్యాయం జరిగితే సహించే ప్రసక్తి లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేశాను. నేను ఇక్కడ ఉండే మీకు అందరికి కూడా ఒక విషయం చెప్పదలిచాను. నా దగ్గర అందరూ క్లోజ్గా ఉంటారు, కానీ నేను మాత్రం నా మనస్తత్వం ఒకటే. నా దగ్గర ఎవరు వచ్చి బాగా క్లోజ్ అనే వాళ్ళ తండ్రితో బాగుంటారు, కానీ వాళ్ళు ఒక్కరి మీద సాడీలు చెప్తే మాత్రం వాళ్ళని ఇమ్మీడియట్గా కట్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదని మాత్రం నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి. మన వాళ్ళు మన లీడర్లు చాలా మంది కూడా తప్పు చేసినా కూడా వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడతా తప్ప పొరపాటున కూడా ఇది చేసే తప్పు, పొరపాటున ఇది చేయొద్దు, మనకి చెడ్డ పేరు వస్తుందని చెప్తాం తప్ప అటువంటిదేదో మనం వాళ్ళని ఏదో అన్యాయం చేయాలా ఓటు అనేది మాత్రం ఏ పొరపాటున కూడా లేదనేది మాత్రం మీరందరూ కూడా గమనించాలని నేను ఈ సభాముఖంగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మనం 2019 నుంచి 24 వరకు మన మీద కబ్జాలన్నీ చెప్పడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన లేదో దీని పక్కనండే